అందరికీ నమస్కారం. సిఎల్ఎన్ఎస్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం అక్రూడ్ ఎక్స్పెన్స్ యొక్క మీనింగ్ తెలుసుకుందాం. దీనికి మనం శాలరీస్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇంతకు ముందు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో పైన ఐకార్డ్స్లో ఆ వీడియో యొక్క రిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూసాక ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సపోజ్ మీరు ఒక ల్యాప్టాప్ కొని టాలీ సాఫ్ట్వేర్ ఎక్కించి ఆ టాలీ యూజ్ చేసేందుకు ఒక అకౌంటెంట్ని ఎంప్లాయ్ చేసుకొని ఒక ఎంప్లాయీ కింద పెట్టుకొని మనకు ఒక 1 month గడిచిపోయిన తర్వాత అతనికి 10,000 రూపీస్ ఇవ్వాల్సి ఉండి 8,000 రూపీస్ ఇచ్చినట్లయితే మిగిలిన 2,000 రూపీస్ అనేది అక్రూడ్ లయబిలిటీ అవుతుంది. అలాగే చూసుకున్నట్లయితే జనరల్గా శాలరీ అనేది ఏ మంత్ అయితే ఆ ఎంప్లాయీ పనిచేస్తారో ఆ మంత్లో ఆ అమౌంట్ అనేది పే చేయరు. నెక్స్ట్ అమౌంట్ 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ పే చేస్తారు. ఖర్చు చేసేది మాత్రం ఒక నెలలో అయితే ఆ ఖర్చు ఇవ్వాల్సిన బాధ్యత అనేది ఇంకో నెలలో ఉంటుంది. శాలరీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మాత్రం దాదాపుగా ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్లో కూడా జరిగేటువంటిది. ఇప్పుడు మనం అక్రూడ్ ఎక్స్పెన్స్ యొక్క మీనింగ్ చూద్దాం. అన్ ఎక్స్పెన్స్ విచ్ హ్యాస్ బిన్ ఇంకర్డ్ ఇన్ అన్ అకౌంటింగ్ పీరియడ్ అంటే ఒక అకౌంటింగ్ పీరియడ్లో అంటే ఒక నెలలో శాలరీ అనేది ఖర్చు చేశారు. బట్ ఫర్ విచ్ నో ఎన్ఫోర్సబుల్ క్లెయిమ్ హ్యాస్ బికమ్ డ్యూ ఇన్ దట్ పీరియడ్ అగెన్స్ట్ ద ఎంటర్ప్రైజ్. ఆ వ్యాపార సంస్థ దగ్గర నుంచి ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే అర్హత పొందలేదు అగ్రిమెంట్ ప్రకారం. అట్లాగే ఈ వ్యాపార సంస్థలు అనేవి బాధ్యులు కాలేదు. అలాంటి ఖర్చుల్ని మనం అక్రూడ్ ఎక్స్పెన్స్ అంటాం. అట్లాగే రెంట్ చూసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో రెంట్కి గాను ప్రాపర్టీని యూజ్ చేసుకోవడం అనే సేవని ఈ నెల పొందినా సరే వచ్చే నెల కట్టే సందర్భాలు ఉంటాయి. అలాగే ఇంట్రెస్ట్ సందర్భంలో కూడా అంతే. శాలరీ లాగా ఈ నెల ఆ ఫైనాన్షియల్ సేవల్ని ఈ వ్యాపార సంస్థ వాడుకున్నా సరే వచ్చే నెల బాధ్యులు అవుతాయి. అట్లా ఏవైతే ఎక్స్పెన్స్ ఈ నెల ఒక అకౌంటింగ్ పీరియడ్లో ఇంకర్ అయ్యి అదే నెలలో బాధ్యులు కాలేదో అలాంటి ఎక్స్పెన్స్ని మనం అక్రూడ్ ఎక్స్పెన్స్ అంటాం. It may arise from the purchase of services including the use of money which at the date of accounting have been only partly performed and are not yet billable. ఇక్కడ ఐకార్డ్స్లో చూపించేటువంటి వీడియోలో కనుక రిఫర్ చేసుకున్నట్లయితే మీకు ఈ పాయింట్ అర్థమవుతుంది. మీరు సపోజ్ బిజినెస్ అనేది ఇంకొక బిజినెస్ దగ్గర నుంచి ఏజెన్సీ సర్వీసెస్ కొంటుంది అనుకుందాం. కొనడానికి గాను మీరు ఎంత సేల్స్ చేస్తే ఎంత కమిషన్ ఇస్తారని చెప్పేసి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారనుకుందాం. అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు మీ బిజినెస్ ప్రమోషన్కి గాను ఆ బిజినెస్ ఉన్న లొకేషన్ దగ్గర మీ బిజినెస్ యొక్క ఫ్లెక్సీ బోర్డ్ పెట్టడం కానీ లేకపోతే మీ బిజినెస్ బ్రాండ్ పేరు మీద వాళ్ళ బిజినెస్ పేరు లింక్ చేసి విజిటింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించడం కానీ ఇలా అలా రెగ్యులర్గా జరిగేటువంటి ఎక్స్పెన్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఏవైతే గూడ్స్ సప్లై చేస్తున్నారో ఆ గూడ్స్ ఒక ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ద్వారా ఆ బిజినెస్కి పంపించడం కానీ ఇవన్నీ కూడా డబ్బు యూజ్ చేస్తే మీరు చేస్తారు. ఇక్కడ సర్వీస్ అనేది మీరు డబ్బు యూజ్ చేసి కొంటున్నారు. ఈ ఏజెన్సీ సర్వీస్ అనేది ట్రాన్స్పోర్ట్ కానీ ప్రమోషనల్ ఎక్స్పెండిచర్కి ఖర్చు పెట్టి కానీ ఈ సర్వీసెస్ అనేది కొంటున్నారు. ఈ ఏజెన్సీ సర్వీసెస్ అనేవి మీరు అకౌంటింగ్ చేసే రోజుకి సేమ్ మీరు ₹1,00,000 గాను సేల్స్ చేస్తే ఒక 10,000 కమిషన్ ఇస్తారనుకున్నట్లయితే వాళ్ళు ఒక 50,000 సేల్స్ చేశారనుకున్నట్లయితే అగ్రిమెంట్ ప్రకారం 10,000 బిల్ చేయాలి. కాబట్టి ఆ 5,000 అనేది బిల్ చేయగలిగే అమౌంట్ కాదు. కాబట్టి
ఆ 5,000 అనేది మీరు ఏ రోజునైతే అకౌంటింగ్ చేస్తున్నారో ఆ రోజుకి అది ఎక్రూడ్ ఎక్స్పెన్స్ అవుతుంది, అదే ఎక్రూడ్ కమిషన్ అవుతుంది. ఈ ఎక్రూడ్ ఎక్స్పెన్స్కి ఎక్రూడ్ లయబిలిటీకి స్మాల్ డిఫరెన్స్ ఉంది. ప్రతి ఎక్రూడ్ ఎక్స్పెన్స్ కూడా ఎక్రూడ్ లయబిలిటీ అవుతుంది, కానీ ఎక్రూడ్ లయబిలిటీస్ అన్నీ ఎక్రూడ్ ఎక్స్పెన్సెస్ కావు. దీనికి ఎక్స్ప్లెనేషన్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇట్లా ఏవైతే ఏ అకౌంటింగ్ పీరియడ్లో ఒక మంత్ కానీ, ఒక ఇయర్ కానీ, ఒక 3 months కానీ ఇంక్రైనటువంటి అయినటువంటి ఎక్స్పెన్స్ ఉందో ఆ పీరియడ్లోనే ఆ వ్యాపార సంస్థకి బాధ్యత రాలేదు, ఆ ఖర్చుకు సంబంధించిన డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత రాలేదు, అలాంటి ఎక్స్పెన్సెస్ని ఇట్లా ఏవైతే ఏ అకౌంటింగ్ పీరియడ్లో ఖర్చు చేసిన ఎక్స్పెన్స్ని ఆ అకౌంటింగ్ పీరియడ్లోనే రికార్డ్ చేయాలి. ఆ ఎక్స్పెన్సెస్ని ఎక్రూడ్ ఎక్స్పెన్స్ అంటాం. అట్లాగే పార్ట్లీ పర్ఫార్మెన్స్ చేసిన సర్వీసెస్కి ఏ రోజునైతే ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నారో ఆ రోజుకి బిల్ చేయగలిగిన అమౌంట్ కాకపోయినా, మనీ వాడున్నా వాడకపోయినా, అట్లా పర్చేస్ చేసిన సర్వీసెస్ని కూడా మనం ఎక్రూడ్ ఎక్స్పెన్స్ అంటాం. ఈ టాపిక్ మీద రీసెంట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే, NVIDIA కార్పొరేషన్ ఏదైతే ల్యాప్టాప్కి గేమింగ్ గ్రాఫిక్ ప్రాసెసర్స్ ఇచ్చేటువంటి కంపెనీ ఉందో, ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఎక్రూడ్ అండ్ అదర్ కరెంట్ లయబిలిటీస్ $3,903 million పేర్కొన్నారు. అంటే ఏవైతే ఈ ఎక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఈ సంవత్సరానికి గాను పే చేయాల్సి ఉన్నాయో, అట్లాగే ఏవైతే వాళ్ళు షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకున్నారు, అంటే సంవత్సరం లోపల తిరిగి పే చేస్తామని చెప్పేసి తీసుకున్న లోన్స్ ఉన్నాయో, అట్లాగే వాళ్ళ రా మెటీరియల్ సప్లయర్స్కి పే చేయాల్సిన అమౌంట్ ఉందో, ఆ అమౌంట్ మొత్తం కలిపి $3,903 million వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో పేర్కొన్నారు. ఈ ఛానల్ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లింక్స్ కిందన్న డిస్క్రిప్షన్లో పెట్టాను, అక్కడ ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఈ CALNS తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ధన్యవాదాలు.